హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదండి? మేము కూడా బాగున్నామండి. ఆ వరలక్ష్మీదేవి ఫోటోకి వేసిన మాల చూసారు కదండి? అది అచ్చు బంగారంలా ఉంది కదండి? కానీ బంగారం కాదండి. అది చెప్దామని మీకు ఒక ఐటెం చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చానండి. ఇలాంటి ముచ్చులు మీకు తెలిసే ఉంటుందండి. పాత రోజుల్లో ఈ ముచ్చులు వాడేవారు. సిల్వర్ గోల్డ్ ఉంటాయి. అలాంటి ముచ్చులు తీసుకొని మనం వన్ బై వన్ ఒక స్టెప్ అలాగా లైన్లా కుట్టాలండి. అదొక మాలలా తయారవుతుంది. మనకి ఫోటో ఎంత కావాలో అంత లెంత్తోని చేసుకుంటే సరిపోతుందండి. ఇది కొద్దిగా దిగడం కష్టమే. సూది అది కొద్దిగా ముచ్చుల్లో దిగడం కొద్దిగా కష్టమే. అంటే పేషెన్స్తో చెయ్యాలి. అలా చేస్తే ఒక దండలా తయారవుతుందండి. కానీ మనం కాసులు పేరేసినంత తృప్తిగా ఉంటుందండి. అది వేసిన తర్వాత ఎంత కష్టం కూడా మర్చిపోతామండి తర్వాత. అంత బాగుంటుందండి ఆ మాల. పెద్ద ఖర్చు కూడా ఉండదండి దీనికి. బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్, బాల్ చైన్, ఈ ముచ్చులు కూడా పెద్ద కాస్ట్ ఉండదండి. 30 రూపీస్లోకే వచ్చేస్తాయండి. అలా ఒక దండలా తయారు చేసి దాన్ని గోల్డ్ బాల్ చైన్ పెట్టి అలా థ్రెడ్లా పెట్టి కుట్టడమేనండి సూత్తోని. దూరం నుంచి చూస్తే అది కాసుల పేరు అంటే నమ్మేస్తారండి. బంగారం లాగే ఉంటుంది కానీ బంగారం కాదు. అలా అని రోల్డ్ గోల్డ్ కూడా కాదు. ఇది లైఫ్ లాంగ్ అండి. అది నీట్గా ఉంచుకోవాలి కానీ ఎన్నాళ్ళైనా ఉంటుందండి. ఇలాగే అది మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వరలక్ష్మీదేవి రథానికి కూడా మీరు ఇలాంటి మాల తయారు చేసి వెయ్యండి. ఓకేనండి. థ్యాంక్స్ అండి. ఉంటానండి.